హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి మండే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి మండే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను చికెన్ ఫ్రై అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది మరీ గ్రేవీగా కాకుండా మరీ రోస్ట్లా కాకుండా సెమీ గ్రేవీగా అయితే చేశానండి ఎందుకంటే పిల్లలకు లంచ్ బాక్స్ కట్టాలి కదా కొంచెం రైస్లో కలుపుకునే విధంగా అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదండి దయచేసి మీరు చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని అయితే నేనైతే సపోర్ట్ చేస్తానని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నుండి మన ఛానల్లో అయితే కొత్త కొత్త రెసిపీస్ అయితే వస్తూ ఉంటాయండి కొత్త కొత్త వెరైటీలు అయితే చేస్తూ ఉంటాను ఇప్పటి వరకు మన ఛానల్లో ఎప్పుడు కూడా నేను డైలీ ఇంట్లో ఏం చేసుకుంటాను ఏ వంట చేస్తాను అనేదే నేను ఎప్పుడు వీడియో చేస్తూ పెడుతూ ఉండేదాన్ని ఏది కూడా ప్రత్యేకంగా వీడియో యూట్యూబ్ కోసం అయితే చేయలేదండి నేను ఇంట్లో చేసే ప్రతి వంటనే నేను వీడియో తీసుకుని అయితే యూట్యూబ్లో అయితే పెట్టుకున్నాను ఇక నుంచి అలా కాకుండా కొంచెం స్పెషల్గా ఉండాలి అనేసి అయితే మంచి మంచి వంటలు చేయాలని అయితే నేనైతే అనుకుంటున్నాను ఇంకా నేను మంచి మంచి వంటలు చేసి ఇంకా కొంచెం డైలీ వ్లాగ్స్ కూడా పెడదామని అయితే అనుకుంటున్నానండి న్యూ ఇయర్ నుంచి అయితే మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి ఎప్పుడూ రొటీన్గా ఉంటే బోర్ కొడుతుందండి కొంచెం వెరైటీగా ఉండాలి మన ఛానల్ అనేసి కొంచెం అయితే నేనైతే కొంచెం మార్చాలని అయితే అనుకుంటున్నాను అది మీ సపోర్ట్ ఉంటేనే సాధ్యమవుతుందండి నేను మార్చాలి అనుకున్న సాధ్యమైతే కాదు మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను కొంచెం మార్చినా కూడా నాకైతే ప్రయోజనం అయితే ఉంటుంది చికెన్ కర్రీ అంటేనే ఒక ఎమోషనల్ అండి చాలామందికి ఎందుకంటే నాన్ వెజ్లో ఏది తిన్నా తినకపోయినా చికెన్ ఉంటే మాత్రం కంపల్సరీగా అందరూ తింటారు అందులో నేను ఒకదాన్ని నాకు కూడా మోస్ట్ ఫేవరెట్ అనమాట చికెన్ కర్రీ ఏ రీతిలో చేసినా కూడా నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా ఎప్పుడు గ్రేవీలా చేస్తున్నాను బోర్ కొట్టేసింది ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చికెన్ కర్రీ చేసేటప్పుడు నేను ఫస్ట్ చేసేది చికెన్ నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను లెమన్ సాల్ట్ పెట్టి అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే బాయిలర్ కోళ్ళకి ఎక్కువ ఇంజక్షన్లు చేసి అయితే పెంచుతూ ఉంటారు వాటి వల్ల మనకి ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అందుకని నేను ఎక్కువగా లెమన్ సాల్ట్ పెట్టి అయితే నీట్గా క్లీన్ చేసుకొని అయితే కర్రీ అయితే చేస్తాను ఎందుకంటే మనతో పాటు మనం తిన్నా ఓకే మనతో పాటు పిల్లలు కూడా తింటారు కదా కొంచెం శ్రద్ధ పెట్టి అయితే నేనైతే క్లీన్ చేస్తాను చికెన్ ఫ్రై కోసమే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టుకున్నాను అందులోకి అయితే 150 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అలాగే రుచికి తగిన సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గాలి అప్పుడే మనకి చికెన్ ఫ్రై టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు అయితే వేగినాయి అందులోకి అయితే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నేను ఫ్రెష్గా అయితే ఇప్పుడే పట్టుకున్నానండి అలా ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకుంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి పచ్చివాసన లేకుండా ఉంటేనే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడైతే మంచిగా వేపుకొని అందులోకి అయితే నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను చికెన్ వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి అప్పుడే మనకు నీచు స్మెల్ లేకుండా కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్ కర్రీ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా రిలీజ్ అవుతుంది కదా వాటర్ అంతా డ్రై అవ్వాలండి ఆ నీచు వాసన అనేది పోతుంది అప్పుడే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి చాలామంది ఈ వాటర్ డ్రై అవ్వకుండానే కారం అయితే వేస్తూ ఉంటారు అదైతే కరెక్ట్ పద్ధతి అయితే కాదు చికెన్లో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయ్యింది అందులోకి అయితే రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే 3 స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే స్పైసీగా ఉండాలనేసి కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను కారం వేసిన తర్వాత కర్రీని అయితే తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అప్పుడే మన కారం పచ్చిదనం పోయి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాము యాక్చువల్‌గా చెప్పాలి అంటే చికెన్‌లో రిలీజ్ అయిన వాటర్‌తోనే ఆల్మోస్ట్ మన చికెన్ అనేది ఉడుకుతుందండి. కాకపోతే మనం లైట్‌గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మన చికెన్ పీస్ అనేది స్మూత్‌గా, సాఫ్ట్‌గా అనేది ఉడుకుతుంది. ఇక్కడైతే నేను లైట్‌గా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ కాదు. ఎందుకంటే ఫ్రై కదా! కొంచెం లైట్‌గానే యాడ్ చేస్తున్నాను. మంచిగా కొంచెం సెమీ గ్రేవీ లాగా అయితే వస్తుంది. కొంచెం గ్రేవీ లాగా వచ్చిన తర్వాత కొంచెం రోస్ట్ అయితే చేసుకోవాలి. నేను ఎప్పుడు యాక్చువల్‌గా చెప్పాలి అంటే నేను స్టార్టింగ్‌లోనే పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను. ఈసారి పచ్చిమిరపకాయలు అయితే స్టార్టింగ్‌లో వేయలేదు.
చికెన్‌లోకైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా! అందులోకైతే పచ్చిమిరపకాయ చీలికలైతే వేసుకోవాలి. పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుంటే ఆ స్పైసీనెస్ కూడా చికెన్‌కి పట్టి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడైతే వాటర్ యాడ్ చేసుకున్నాం కదా! ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలండి. డ్రై అయితే చికెన్ అనేది మంచిగా కుక్ అయ్యి మనము చికెన్ వేపుడు చేసుకున్నప్పుడు చికెన్ పీస్ అనేది మంచిగా రోస్ట్ అయ్యి క్రిస్పీగా అయితే తయారవుతుంది. ఇక్కడైతే ఒక 15 నిమిషాలైతే ఉడికించుకుంటాను. అలా ఉడుకుతున్న కర్రీలోకైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్‌కి పట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే వేశాను కదా! అందులోకి ఫైనల్లీ గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాము. నేను ఎప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ చేసినా అందులోకైతే చికెన్ మసాలాతో పాటు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తానండి. ఈసారి నేను చికెన్ మసాలానే వేస్తున్నాను. ఎందుకంటే చికెన్ ఫ్రై కదా! ఓన్లీ చికెన్ మసాలానే వేస్తున్నాను. ఇదైతే నేను డీమార్ట్‌లో అయితే తీసుకున్నాను. 1 స్పూన్ అయితే చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. మసాలా వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. మగ్గనిస్తే అందులోకి ఫైనల్‌గా అయితే లెమన్ అయితే యాడ్ చేసుకుందాము. చికెన్ ఫ్రై అయితే అయ్యిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 లెమన్ అయితే స్క్వీజ్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ చికెన్ ఫ్రైలో వేసుకున్న టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడైతే లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఇక్కడ తిప్పుకోవాలండి. తిప్పుకుంటే యమ్మీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఇది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. పక్కన ఆనియన్ పెట్టుకొని రసం వేసుకొని తింటే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. యమ్మీగా వేడి వేడిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇక్కడైతే నేను చెప్పిన ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చిందండి. ఎందుకంటే మా పిల్లలు తిన్నారు కదా! తిన్న తర్వాత వాళ్ళైతే చాలా నచ్చింది. ఇంకా నేను ఎప్పుడు కూడా కొంచెం గ్రేవీగా చేస్తాను. అలాగని ఈరోజు గ్రేవీగా కాదు మరీ రోస్ట్‌లా కాకుండా కొంచెం సెమీ గ్రేవీలా అయితే చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. నేను యాక్చువల్‌గా చెప్పాలి అంటే చికెన్ కర్రీ ఇవాళ బాగా రోస్ట్ లాగా అయితే చేసి బాగా రోస్ట్ చేయాలని అయితే అనుకున్నాను. ఇంకా అడుగంటుతూ ఉందండి. మాడిపోతుంది. నాకు మాడిపోతే చికెన్ అసలు నచ్చదు. ఇంకా అందుకని ఇలా అయితే ఉంచాను. ఇలా అయినా చికెన్ ఫ్రై అయితే టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.